నమస్కారం, 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశాలు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రత కల్పించండి. విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీకే లావణ్య బాబు ఆవేదన. పేద ప్రజల లబ్ధిదారులకు టీకా గృహాలను అందజేసిన చిత్తూరు నగర మేయర్ ఆముద, నగర కమిషనర్ అరుణ. చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు. డివిఈఓ సయ్యాద్ మౌలా. ఈ నెల 16వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితదారులు సద్వినియోగం చేసుకోవాలి. డిఎల్ఎస్ఏ కార్యదర్శి తరుణ్ కుమార్. వార్తల్లోని వివరాలు. 2024 సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16వ తేదీ విడుదల కానున్నదని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది భారత ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు పీవీకెన్ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ అధికారుల శిక్షణ శిబిరంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్చి 16వ సాధారణ ఎన్నికలు 2024 షెడ్యూల్ విడుదల చేస్తుందని, ఈ షెడ్యూల్ విడుదల అయ్యాక సిబ్బంది ఎన్నికల కమిషన్ పరిధిలోని పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ నెల 13, 14, 15వ తేదీలలో శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాని వారు ఈ నెల 16వ తేదీ జరుగు శిక్షణ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 17న గ్రూప్ 1 పరీక్షలు జిల్లాలో 3 కేంద్రాలలో నిర్వహించబడుతున్నాయని, ఈ పరీక్షల నిర్వహణకు అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయడమైందని డిఆర్ఓ పుల్లయ్య పేర్కొన్నారు. చిత్తూరు డిఆర్ఓ ఛాంబర్లో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సి సెక్షన్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ అమ్మాజీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నాగలక్ష్మి, వైద్య అధికారి మరియు ఏపీఎస్ఆర్టీసీ పోలీస్ తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో 2517 మంది అభ్యర్థులు 3 పరీక్షా కేంద్రాలైన ఎస్వి సెట్, ఆర్వీఎస్ నగర్, సీతమ్స్ కాలేజ్, చిత్తూరు పీవీకెన్ డిగ్రీ కళాశాలలో పరీక్షలు రాయనున్నారని తెలిపారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకులు సీకే బాబుకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కల్పించాలని విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు సీకే లావణ్య బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నందు సీకే బాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీకే బాబు సతీమణి లావణ్య బాబు మీడియాతో మాట్లాడుతూ 1984 సంవత్సరం నుండి పార్టీలు, రాజకీయ పదవులు అనుభవించిన వ్యక్తి సీకే బాబు అన్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలిపారు. సీకే బాబుకు 4 గన్మ్యాన్లు ఉండేవారని, వారిని నిన్నటి రోజు నుండి తొలగించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని యథావిధిగా గన్మ్యాన్లను పునరుద్ధరించాలని సీకే లావణ్య బాబు కోరారు. పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరికీ ఇక్కడికి పిలవడం ముఖ్య కారణం, గత 4 దశాబ్దాలుగా సీకే బాబు గారు ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన 1984 నుంచి కూడా వివిధ రాజకీయ పదవులు అలంకరించారు. సో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ప్రజలతో మమేకం అవటం మూలంగా మాకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి. మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది. 4 ఉన్నారు, 2+2 ఉన్నారు. సో 4 కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను, ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది. మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా, మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. మనం చూస్తే 2-3 సందర్భాల్లో దాదాపు 7-8 టైమ్స్, ఎక్కువ 9 సార్లు సీకే బాబు గారి పైన హత్యా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. సో ఆ నిందితులందరూ కూడా లోపల ఉన్నారు. కేసు కూడా కొంచెం జరుగుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతా ఉన్నారు. అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి అడ్డంకిలాగా ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది, తీసేయటం జరిగింది. సో దాన్ని తిరిగి పునరుద్ధరించి ఎస్పెషలీ ఇంకా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే
మాకు బాగుంటుంది అని తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మాకు ఏదైనా జరిగినా, మా కుటుంబానికి కానీ సీకే బాబు గారికి కానీ ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది. సో తప్పకుండా దయించి మాకు ప్రత్యేకమైన భద్రతను తిరిగి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. సో మీడియా ద్వారా అట్లే ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇట్లాంటి సంఘటనలు జరగటం మంచిది కాదు. సో దీన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేద ప్రజలకు గృహాలు అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చిత్తూరు నగర మేయర్ అముదత్ అన్నారు. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో పూనేపల్లి వద్ద నిర్మించిన టీడ్కో గృహాలను మేయర్ ఆముత, నగరపాలక కమిషనర్ అరుణ, డిప్యూటీ మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ టీడ్కో గృహాలకు పూజలు నిర్వహించి గృహ ప్రవేశాలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు గృహాలు అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఆముత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రజలకు టీడ్కో గృహాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మొత్తం 2832 గృహాలకు గృహ ప్రవేశాలు నిర్వహించి లబ్ధిదారులకు పట్టాలు, తాళాలు అందించామని తెలిపారు. బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ మంచి రోజుగా చూసి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ యొక్క పేదవారికి ఇల్లుని వచ్చి పట్టాలు ఇచ్చి, వాళ్ళకి ఇంటి బీగాలు ఇచ్చి, వాళ్ళతో దాంతోపాటు వాళ్ళకి చీర, జాకెట్స్ అని కూడా పసుపు కుంకుమంతా ఇచ్చి మహిళలకి అందరినీ కూడా ఆదరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు చేయని పనిని ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేదలు సంతోషిస్తూ ఇవాళ ఒక కుటుంబ సభ్యురాలుగా ప్రతి ఒక్క మహిళను చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేస్తూ ఇవాళ పూజలు జరిపి వాళ్ళు ఒక పండగ వాతావరణంతో ఇంటిని గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో మేమందరూ కూడా భాగస్వామ్యులు అవడానికి గర్విస్తూ అందరూ సంతోషిస్తున్నాము. ఇది అందరూ కూడా ఇల్లును సంతోషంగా ఉండి మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో మంచి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంతో జరపాలని సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు 2800 పైచలకు ఇండ్లు పేదవారికి గృహప్రవేశానికి అవకాశం కల్పించిన మన జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. మరి సొంత ఇల్లు అంటే చాలా పెద్ద కళ. పేదవాళ్ళకి చాలామంది సొంత ఇల్లు గురించి ఆలోచించి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు పూర్వము. అలా బాధపడకూడదనే కాన్సెప్ట్తో సొంత ఇల్లు కావాలని జగనన్న పెద్ద సంకల్పం తీసుకొని ఈరోజు అందరికీ ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం మాకు చాలా గర్వంగా ఉంది. వచ్చిన అందరూ వాళ్ళ ఇల్లుని ఆక్యుపై చేసుకొని పిల్లబాబులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ నెల 16వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్సీ కార్యదర్శి కరుణాకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణ్ కుమార్ మాట్లాడుతూ, చెక్ బౌన్ కేసులు అన్ని రకాలైన సివిల్, క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ తో పరిష్కరించబడునని తెలిపారు. ఇప్పటికే 1500 కేసులు గుర్తించామని, ప్రీ లోక్ అదాలత్ లో 400 కేసులు పరిష్కరించామని, వీటితో పాటు ఇంతవరకు 241 ప్రీ లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. జిల్లా కోర్టుతో పాటు 13 మండలాల్లో లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ సెక్షన్ల వరకు మనం రాజీ చేసే ప్రక్రియని మనం చేపడుతున్నాం. అయితే ఇక్కడ ఈ సివిల్, క్రిమినల్ కేసెస్లో భాగంగానే మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్సైజ్ కేసులు కూడా, అంటే సారాయి కేసులు. సారాయి అంటే ఐ మీన్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించి మరి గతసారి ఇచ్చినటువంటి కమిషనర్ గారు ఇచ్చిన, ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల మేరకు మనం ఏమేమైతే కేసెస్ని కాంపౌండ్ చేయొచ్చో ఆ కేసుల్ని మనం రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు ఎంబీఓపీస్ అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్, అలాగే ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఒరిజినల్ పిటిషన్స్, లేబర్ డిస్ప్యూట్స్, ఇలా రకరకాల కేసుల్ని ఏమైతే రాజీ చేయొచ్చో, మరి ముఖ్యంగా నేను ఇక్కడ మన చిత్తూరు ప్రజలందరినీ కోరేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీవేమైనా సరే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి, వాటిని సామరస్య ధోరణిలోనే వాటిని మీరు రాజీ చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని అనుకుంటున్నాను. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు భద్రత కల్పించండి. విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీకే లావణ్య బాబు ఆవేదన. పేద ప్రజల లబ్ధిదారులకు టీడ్కో గృహాలను అందజేసిన చిత్తూరు నగర మేయర్ ఆముద, నగర కమిషనర్ అరుణ. చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు. డివిఈఓ సయ్యద్ మౌలా.
ఈ నెల 16వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ ఖచ్చితదారులు సద్వినియోగం చేసుకోవాలి. డిఎల్ఎస్ఏ కార్యదర్శి తరుణ్ కుమార్. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిట్స్ టీవీ. నమస్కారం.